హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సిటీలో పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. 15 బృందాలుగా విడిపోయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మణికొండలో ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్పై భారీగా అవినీతి ఆరోపణలున్నాయి. కూడా అతను కూడబెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా కూడా భారీ మా ప్రతినిధి రాధాకృష్ణ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. రాధాకృష్ణ, అంబేద్కర్ మీద ఉన్న ప్రధాన ఆరోపణలు ఏంటి, ఎక్కడెక్కడ రైడ్స్ జరుగుతున్నాయి? చక్రి ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఇవాళ ఉదయం నుండే దాదాపు 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏడీ అంబేద్కర్ ఇతను విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మనం కొండాపూర్లోని అతని ఇంటి దగ్గర ఉన్నాం. ఇది లేక్ వ్యూ దాంట్లో Step into Value Zone, your favorite shopping destination. Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18th న అంగరంగ వైభవంగా గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. లేక్ వ్యూ 3rd ఫ్లోర్ లో అతను నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం ఇక్కడ డిఎస్పీ నేతృత్వంలో ఒక టీం ఇక్కడ ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం అతని ఇంట్లోనే ఉన్నాడు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా అతను ఎంతవరకు తన ఆస్తులను కూడబెట్టాడన్న దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సోదాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నాం కొండాపూర్లోని మ్యాగ్నా లేక్ వ్యూ ఒకటి, అలాగే నానక్రామ్గూడలో ఉన్న మరొక అపార్ట్మెంట్, అది అతను తన పర్సనల్ కార్యాలయంగా వినియోగించుకుంటూ ఉన్నాడు. అక్కడ మరొక డిఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగిస్తున్నారు. అలాగే ఇతనికి సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో ప్రస్తుతం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. 3 నెలల క్రితం ఏడీ అంబేద్కర్ పైన ఏసీబీ అధికారులకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తూ రావడం జరిగింది. అతని పైన నిఘా ఉంచి అతను ఎక్కడెక్కడ ఆస్తులను కూడబెట్టాడు, ప్రస్తుతం అతను ఉంటున్న ఇంటి లొకేషన్తో పాటు అతని పర్సనల్ కార్యాలయం, మిగతా అతనికి సంబంధించిన బంధువుల ఇల్లు రకరకాలుగా అన్నీ కూడా దర్యాప్తు చేస్తూ రావడం జరిగింది. చివరికి ఇవాళ ఉదయం ఏకకాలంలో 15 టీంలు రంగంలోకి దిగి ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా బినామీలు ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఆ బినామీలకు సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నాం అనేది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. బోగి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ. కూడా అతను కూడబెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా కూడా భారీ